క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ చేసే కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం 20 అధ్యాయాలను ధ్యానించాము. ఇవాళ మనం 21, 22 అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. ఇంతటితో ఈ ఎపిసోడ్తో దర్శన గ్రంథం అనేది పూర్తి కాబోతుంది. సో మీరు చాలా విషయాలను నేర్చుకొని ఉంటారు. సో అందులో మీకు బాగా నచ్చిన అంశాలను కూడా మీరు కామెంట్ చేస్తున్నట్లయితే నాకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. సో ఇందులో ప్రత్యేకించి 21, 22 అధ్యాయాల్లో 21 వరకు ఏంటంటే ఇజ్రాయెల్ దేశము, సో అది ఎట్లా ఉండింది, దాన్ని ఎట్లా శిక్షించాడు అనేటువంటి విషయాలు ఉన్నాయి. 21 నుంచి ఏంటంటే ఉన్నటువంటి ఇజ్రాయెల్ నాశనమైంది. సో ఇజ్రాయెల్ నాశనమైందంటే ఆటోమేటిక్గా ఇంకొక కొత్త వ్యవస్థ ఏదో ఏర్పడబోతుంది, ఒక చర్చ్ ఏదో ఏర్పడబోతుంది అనేటువంటి కోణంలో నుంచి ఆలోచించినప్పుడు ఒక కొత్త దివి, ఒక కొత్త భూమి, అంతకు ముందున్నటువంటి ఆకాశం వేరు, అంతకు ముందున్నటువంటి భూమి వేరు, అంతకు ముందున్నటువంటి సముద్రం వేరు. అంటే ఏదది టెంపుల్ ఇమేజ్లో నుంచి ఆలోచించాలన్నమాట. లిటరల్గా భూమి సముద్రం అని కాదు. సో ఇజ్రాయెల్ పరిభాషలో భూమి అంటే ఇజ్రాయేలు, సముద్రము అంటే ఒక కొత్త నీరు, సముద్రము అని అంటే అన్యులు అని అర్థం. కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సో మొత్తం 20 అధ్యాయాల్లో కూడా ఈ చరిత్ర అంతా మనం చూసాము. ఇప్పుడు 21, 22 అధ్యాయాలు ధ్యానించబోతున్నాం. ఇక్కడ దేవుడు ఒక కొత్త దివి, ఒక కొత్త భూమి, అలాగే ఒక కొత్త నూతన యెరూషలేముని చూపించడం మనం చూస్తున్నాం. సో ఇందులో 2 ఇమేజెస్ ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆ రెండవ రాకడ తర్వాత భూమి అంతా కూడా నాశనం అయిపోయి మనందరము దేవుడు తన దగ్గర మన కోసం ఏర్పాటు చేసినటువంటి కొత్త నివాసాల దగ్గరికి వెళ్తాము. అది ఒకటో ఇమేజ్. రెండో ఇమేజ్ ఏంటంటే యెరూషలేం అనేది భూమి మీద ఉన్నటువంటి ఒక యెరూషలేం ఆల్రెడీ ఏదైతే ఉందో అది నాశనమైంది. ఇప్పుడు ఒక కొత్త యెరూషలేం రావాలి. ఆ కొత్త యెరూషలేం ఏదో కాదు, కాథలిక్ చర్చ్. ఆ కాథలిక్ చర్చ్లో ఉంటే మనం నూతన యెరూషలేంలో ఉన్నట్లే అనేటువంటి ఇమేజ్ ద్వారా ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, ఒక కొత్త భూమి, ఒక కొత్త ఆకాశం క్రియేట్ చేయడం అనేది ఈ దర్శన గ్రంథంతో ప్రారంభమైంది ఏమి కాదు. ఆల్రెడీ పాత నిబంధనలోనే మనం దీన్ని చూస్తాం. దేవుడు యెరూషలేముకు శిక్ష విధించిన తర్వాత ఒక కొత్త సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఒక కొత్త దివి, ఒక కొత్త భూమి కనిపిస్తుందని చెప్పడాన్ని మనం చూస్తాం. ఇది యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో చూస్తాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతాను. 15వ వచనం ముందు వరకు ఇశ్రాయేలీయులను శిక్షించడం గురించి దేవుడు మాట్లాడతాడు. ఆ తర్వాత ఒక కొత్త దివి, ఒక కొత్త భూమి గురించి మాట్లాడతాడు. 15వ వచనం, నేను ఎన్నుకున్న ప్రజలు మీ పేరును, అనగా నేను ఎన్నుకున్న ప్రజలు అంటే క్రైస్తవులు, మీ పేరును అంటే ఇశ్రాయేలీయుల పేరును. సో నేను ఎన్నుకున్న ప్రజలు మీ పేరును శాపవచనముగా వాడుకొందరు. ప్రభుడను యావేనైన నేను మిమ్ము సంహరింతును, కానీ నేను నా సేవకులకు నూతన నామమును వసగుదును. సో ఎవరైతే చెప్పిన మాట వినకుండా తప్పుడు మార్గంలో నడిచారో వాళ్ళందరినీ సంహరిస్తాను. అలాగే ఎవరైతే నా మాటను నమ్ముతారో, వాళ్ళు యెరూషలేంలో ఉన్నప్పటికీ, వాళ్ళు ఇజ్రాయేల్ అయినప్పటికీ, లేదంటే అన్యులైనప్పటికీ వాళ్ళకి ఒక నూతన నామమును దయచేస్తాను. యేసుక్రీస్తు 7 సంఘాలతో మాట్లాడేటప్పుడు కూడా ఏమని చెప్తారు, నేను వారికి ఒక కొత్త నామమును దయచేస్తాను అని చెప్పడం మనం చూసాము. సో ఈ విధంగా వాళ్ళని శిక్షిస్తాడు. శిక్షించిన తరువాత ఒక నూతన భూమి, నూతన ఆకాశం రాబోతుందని చెప్పడం మనం చూస్తాం. 17వ వచనంలో, ఇదిగో నేను నూతన దివిని, నూతన భూమిని సృజింతును, పూర్వ సంఘటనలను ఇక ఎవరూ జ్ఞప్తికి తెచ్చుకోరు. నేను సృజింపబోవు దానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతోషముతో నిండి ఉండును, ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, అక్కడ శిక్షిస్తాను ఫస్ట్ అన్నాడు, దాని తరువాత కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాను అని అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఈ అధ్యాయాలన్నిటిలో మనం చూసింది ఏంటి, యెరూషలేమును శిక్షించడం. శిక్షించిన తర్వాత ఏమవుతుంది, నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేం రావడం మనం చూస్తాము. అది ఈ అధ్యాయాలకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ పాత నిబంధనల నుంచి వచ్చిందని తెలియజేయడానికి. ఇక ఎలా ఉండబోతుంది రాబోయేటువంటి యెరూషలేము, రాబోయేటువంటి ఆకాశము, భూమి అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తాం. 21వ అధ్యాయం 1వ వచనం, అంతటా నేను ఒక కొత్త దివిని, కొత్త భూమిని చూసితిని. మొదటి దివియు భూమియు అదృశ్యమయ్యను. సో యోహాను గారు చెప్తున్నారు, అక్కడ నాకు ఒక కొత్త భూమి, కొత్త ఆకాశం కనిపించింది. ఇంతకు ముందు ఏదైతే ఉందో అది ఆల్రెడీ అదృశ్యమైపోయింది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈయన యెషయా ప్రవక్త దగ్గర నుంచి తీసుకున్నారంటే అప్పుడు చెప్పినది ఇప్పుడు నెరవేరుతుంది చూడండి అని చెప్పడం అన్నమాట. సముద్రమును కూడా అదృశ్యమైంది. సముద్రం కూడా అదృశ్యమైంది. ఎందుకు? సముద్రం అంటే ఎవరు?
అన్యులు. ఇక అన్యులు అనేటువంటి మాట లేదు, ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలే. సముద్రం కూడా అదృశ్యమైన అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును గాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రదానం మొనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సో ఇప్పుడు కేథలిక్ చర్చ్ అనేది ఎలా ఉందంట, ఒక నూతన యెరూషలేం లాగా ఉందంట. అదేం చేస్తుంది, పెళ్ళి, దేవునితో పెళ్లి కోసము, గొర్రె పిల్లతో పెళ్లి కోసము తనను తాను సిద్ధపరచుకున్నటువంటి ఒక వధువు లాగా ఉంది. అందుకని కేథలిక్ చర్చ్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దైవార్చన క్యాలెండర్ అంటారు. అంటే ఏ ఏ కాలాల్లో ఏమేమి అనుసరించాలనేటువంటి విషయాలని సంబంధించినటువంటి ఒక పుస్తకం అనమాట, ఒక క్యాలెండర్ అనమాట అది. ఆ క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్కి 4 రోజుల ముందు దేవుని రాకడకు సంబంధించినటువంటి కాలాన్ని గురించి ధ్యానిస్తాం మేము. అందుకని దాన్ని ఆగమన కాలము అని పిలుస్తాము. సో ఈ ఆగమన కాలాన్ని బేస్ చేసుకొని నేను ఒక పుస్తకం రాశాను, ఆగమ క్రీస్తు అని చెప్పేసి. సో అట్లా ఆగమ కాలము అని అంటే యేసుక్రీస్తు రాబోతున్నాడు, మొదటి రాకడ వచ్చింది, రెండో రాకడ రాబోతుంది అనేటువంటి ఆ పర్టికులర్ వర్సెస్తో సుమారు ఒక 4 రోజుల పాటు, అనగా నవంబర్ ఎండింగ్ నుంచి దాదాపు క్రిస్మస్ కాలం వరకు కూడా అంతా మొదటి రాకడ రెండో రాకడ గురించి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాము కేథలిక్ చర్చ్లో. మీరు ప్రపంచంలో ఆ రోజు ఏ కేథలిక్ చర్చ్కైనా పోండి, మీరు హైదరాబాద్లో ఉండండి, విజయవాడలో ఉండండి, ఈ రెండు కాదు నేను రోమ్లో ఉంటానండి, రోమ్ కాదు నేను రష్యా పోతా, రష్యా కాదు అమెరికా పోతా, ఎక్కడికైనా పోండి ఆ రోజు రిఫరెన్సెస్ అన్నీ కూడా ఒకటే ఉంటాయి. ఆ రోజు రిఫరెన్సెస్ అంతా కూడా మనల్ని దేనికి సిద్ధం చేయడానికి ఉంటాయి, ఈ ఆగమన కాలంలో ఉండేవన్నీ కూడా యేసుక్రీస్తు మొదటి రాకడ రెండో రాకడకి మనల్ని సిద్ధం చేయడానికి ఉంటాయి. దాదాపు ఈ కాలంలోనే ఈ బైబిల్ స్టడీ నిర్వహించడానికి దేవుడు ఆలోచన కలిగించడం, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం కల్పించడం నిజంగా నా అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. సో ఈ విధంగా చర్చ్ అనేది దానికి ఒక కాలం ఉంది. సో ఆగమనానికి రెడీ అవుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే లెంట్ అని ఆ శ్రమల కాలాన్ని ధ్యానిస్తాం. ఆ తర్వాత ఈస్టర్ అని సంతోషకరమైనటువంటి కాలాన్ని ధ్యానిస్తాం. ఆ తర్వాత సామాన్య కాలము అని చెప్పేసి యేసుక్రీస్తు బోధనలన్నింటినీ కూడా సంవత్సరం పొడవునా ప్రతిరోజు రిఫరెన్సెస్ ఉంచుకొని వాటిని చదువుతూ ఉంటాము. సో ఈ విధంగా కేథలిక్ చర్చ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు రీడింగ్స్ ఉంటాయి కేథలిక్ చర్చ్లో. సో మీరు ఆ రోజు రీడింగ్స్ని చదివినట్లయితే కరెక్ట్గా 3 సంవత్సరాల్లో మీరు బైబిల్ మొత్తాన్ని ఫినిష్ చేయొచ్చు. సో ఆ విధంగా కేథలిక్ చర్చ్ తన క్యాలెండర్ని డివైడ్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ చర్చ్ ఎలా ఉందంటే తన భర్తను చేరబోవు నూతన వధువులాగా తనను తాను సిద్ధం చేసుకుని ఉంది. సో మేము ఎప్పుడు కూడా కేథలిక్ చర్చ్ అనేది మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం రెండవ రాకడకి. రెండవ రాకడ ఏ క్షణంలో వచ్చినా సరే మేము దేవుని సన్నిధి చేరడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఉంటాము. 3వ వచనం, సింహాసనము నుంచి ఒక గంభీర ధ్వని వెలువడటం వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయను. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఏమాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి. పాత నిబంధనలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా మృత్యువు గురించి మాట్లాడుతుంది. నువ్వు తప్పు చేసావా, నువ్వు తప్పుకు శిక్ష అనుభవించాలి, చనిపోవాలి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక మృత్యువు అనేది ఉండబోదు. ఎందుకంటే మనం అందరం పునరుత్థానం అవుతాము. ఆ వాగ్దానాన్ని యేసుక్రీస్తు తీసుకొని వచ్చారు. అంతే. ఏ విధంగా వచ్చాడు యేసుక్రీస్తు? ఆయన శరీరధారిగా ఒకసారి వచ్చాడు. ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రూపంలో ఆయన మనతో ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, ఇక దేవుడు మానవులతోనే నివసించును. పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు, మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాడా? కనిపించడు. యావే దేవుడు ఉన్నాడు, ఎక్కడైనా కనిపిస్తున్నాడా? కనిపించదు. యేసుక్రీస్తు ఇక దేవుడు ఆయన మనతోనే నివసించును, ఆయన కనిపిస్తాడు. ఏ విధంగా? దివ్య సప్రసాద రూపంలో. మీరు చర్చ్కి వెళ్ళండి, కేథలిక్ చర్చ్కి వెళ్ళండి, అక్కడ మీరు టౌన్లలో ఉన్నట్లయితే సుమారైన టౌన్లో అక్కడ దివ్య సప్రసాద ఆరాధన మందసం ఉంటుంది. అందులోపలికి వెళ్ళి మీరు చూడండి, యేసుక్రీస్తు శరీరంతో అక్కడ ఉంటారు. ఎందుకంటే అది ఆయన నిజమైనటువంటి శరీర రక్తాలు. సో ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. ఆ వాక్యం ఎంత బాగా నెరవేరుతుంది చూడండి. యేసుక్రీస్తు శరీర రూపంలో. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఆయన వారితోనే నివసించును, వారే ఆయన ప్రజలు. స్వయంగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడు అవును. సో అక్కడికి వెళ్ళి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ కన్నీటినన్నిటిని దేవుడు తుడిచివేస్తున్నాడు. ఈవెన్ మీరు నమ్ముతారో లేదో, ఈ దర్శన గ్రంథం వివరిస్తూ ఉన్నప్పుడు 12వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు 12వ అధ్యాయంలో మరియ తల్లి గురించి, 12వ అధ్యాయం అంతా కూడా మరియ తల్లి గురించి ఉంది. సో మరియ తల్లి గురించి కొన్ని వచనాలు నాకు అర్థం కాలేదు. అరే దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ వచనాలను ఎట్లా చెప్పాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నాకు దేవుడు ఏదో ఒక కారణం వల్ల తీసుకొని వెళ్ళి దివసప్రసాద మందసం ముందు కూర్చోబెట్టాడు. ఆ మందసం ముందు నేను ఇట్లాగే కళ్ళు మూసుకుని దేవుని ముందు ప్రార్థిస్తున్నాను. దేవా నేను ఏం చెప్పాలి, ఈ వచనాలు నాకు నా లాజిక్ అందట్లేదు అని అన్నప్పుడు ఆ తర్వాత మరి ఆ
ఆలోచనలు నాలోనే వచ్చాయి. దేవుడు ఇచ్చినట్టున్నాడు, మేబీ అనుకుంటున్నాను నేను. అవి ఇచ్చారని నేను కన్ఫర్మ్ చేయలేను, ఎందుకంటే నా చేతుల్లో లేదు కదా అది. సో దేవుడు ఆలోచనలు నాలో కలిగించినట్లు నాకు అనిపించింది. ఆ తర్వాత 12వ అధ్యాయం అంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఇది మరే తల్లి గురించి ఏ విధంగా అనేది ప్రతి వర్స్ బై వర్స్. కొంతమంది ఏమన్నారంటే అది చర్చికి సంబంధించినటువంటి విషయం, చర్చ్ గురించి మాట్లాడుతున్నారు 12వ అధ్యాయం అని. అంటే నాకు అది కన్ఫ్యూజింగ్ అనిపించింది. కానీ ఒక చిన్న లాజిక్ అక్కడికి వెళ్ళిన తర్వాత తట్టిందనమాట. అదేంటి, చర్చి యేసుక్రీస్తుని కన్నదా, యేసుక్రీస్తు చర్చిని కన్నదా? అక్కడ చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఒక స్త్రీ యేసుక్రీస్తుని కన్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఒకవేళ స్త్రీ అనేది చర్చ్ అయితే యేసుక్రీస్తు చర్చిని కన్నాడా, చర్చి యేసుక్రీస్తుని కన్నాడా? సో ఆ లాజిక్ నాకు అప్పటి వరకు అందలేదు. కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అర్థమైంది. అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. అది ఒక సాక్ష్యం, చిన్న సాక్ష్యం. మీరు కూడా ప్రొటెస్టెంట్ సోదరులారా, మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు చెప్తాడు మలాకి ప్రవక్తలో, మీరు ఆ దశంభాగాలు ఏవో అప్పుడు ఆ కాంటెక్స్ట్ వచ్చి దశంభాగం, మీరు దశంభాగాలు నాకు ఇవ్వండి, ఇచ్చి మీరు పరీక్షించండి నేనో కాదు అని అన్నాడు. దీవిస్తానో లేదో పరీక్షించండి. అలాగే మీరు కూడా ఒకసారి క్యాథలిక్ చర్చ్కి రండి, మీ సమస్యలతో రండి, మీ ఇబ్బందులతోనే రండి. మీ ఇబ్బందులతో క్యాథలిక్ చర్చిలోకి వచ్చి దేవుబలి పూజలో పాల్గొనండి. అక్కడ ఉన్నటువంటి దివ్య ప్రసాదం మందసంలోకి వెళ్ళండి, వెళ్ళి అక్కడ మాట్లాడండి దేవుడితో. దేవా, ఇది నా సమస్య, ఇదిగో నేను ఈ సంఘంలో ఉన్నాను, ఈ సంఘం గురించి ఇక్కడికి వచ్చి మాట్లాడమని సృజన్ అనేవాడు నాకు చెప్పాడు. సరే నేను మాట్లాడదామని ఒకసారి డిసైడ్ అయ్యాను. మీరు ఉన్నారా లేదా నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి అని మీరు అడగండి. ఒకవేళ అక్కడ ఏ అద్భుతం జరగకపోతే మీరు మళ్ళీ వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు వింటాడనేది నా నమ్మకంతో నేను మీకు చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఉన్నటువంటి, ఒకవేళ నిజంగా ఉంటాడని నేను నమ్ముతాను. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ నమ్మరు. సో దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క ఆలోచనలు వింటాడు, మీ యొక్క మీకు ఉపాయాలను దయచేస్తాడనేది నాకు ఒపీనియన్. 5వ వచనం, అంతట సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నింటినీ కొత్తగా సృష్టించదును అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకంగా ఉంచుమని నాతో చెప్పాను. ఇప్పుడు అన్ని కొత్తగా సృష్టిస్తాను, దీన్ని రాసిపెట్టు అని యోహాను గారికి చెబుతున్నాడు. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు, సమాప్తమైనది. మళ్ళీ అంటున్నాడు చూడు, సమాప్తమైనది ఇప్పుడు 3 సార్లు వచ్చింది. ఒకటిసారేమో యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు ఆయన భూమి మీద నెరవేర్చవలసినటువంటి కార్యాలు. ఆ తర్వాత దేవదూత అన్నాడు, ఎప్పుడు అంటే ఇజ్రాయేల్ మీద, యెరూషలేం పట్టణం మీద కురిపించవలసినటువంటి సమస్త శిక్షను అయిపోయిన తర్వాత సమాప్తమైంది అన్నాడు. ఇప్పుడు పాత భూమి కొత్త భూమి, అనగా పాత యెరూషలేము కొత్త యెరూషలేం మధ్యలో యేసుక్రీస్తు నిలబడి అంటున్నాడు, సమాప్తమైంది. ఇక పాత యెరూషలేం అనేది లేదు, ఇక కొత్త యెరూషలేం అనేది ఉండబోతోంది. అది ఏంటి, నూతనమైనటువంటి శ్రీ సభ దేవుడు ఎంచుకున్నటువంటి శ్రీ సభ. సమాప్తమైనది. ఆల్ఫా ఒమేగా నేనే, ఆదియును అంతమును నేనే. దాహముగొన్న ప్రతి వ్యక్తికి జీవజలపు ఊట నుంచి ఉచితంగా త్రాగనిత్తును. జయమును పొందు వ్యక్తికి నేనే దేవుడను, అతను నా పుత్రుడు, ఈ వరము అతను నా నుండి పొందును. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా ఆన్సర్ చేయాలి. అదేంటంటే కొంతమంది హిందూ సోదరులు, అదేవిధంగా ముస్లిం సోదరులు, యేసుక్రీస్తు నేనే దేవుడిని ఎక్కడ చెప్పాడు, బైబిల్లో నేను ఎక్కడ దేవుడిని చెప్పలేదు కదా, యేసుక్రీస్తు దేవుడిని ప్రూవ్ చేయడానికి 100 చూపించాడు, 100 కాదు 1000 చూపించాడు. కానీ కొంతమంది ఏమని అడుగుతారంటే దేవుడు అనే పదం లేదు కదా అని అంటాడు. యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆదియును అంతమును నేనే, దాహముగొన్న ప్రతి వ్యక్తికి జలపు ఊట నుంచి ఉచితంగా త్రాగనిత్తును. జయమును పొందు వ్యక్తికి నేనే దేవుడను, అతడు నా నుండి, ఈ వరమును అతడు నా నుండి పొందును. యేసుక్రీస్తు అంటున్నాడు నేనే దేవుడిని, ఎవరికి జయం పొందాలన్నాడు. దేంట్లో జయం పొందాలి, సైతాను వైపు కాకుండా దేవుని వైపు నిలిచేలాగా వాడు జయాన్ని పొందాలి. ఇది ఎక్కడ చూస్తాం మనము, యేసుక్రీస్తు సంఘాలకు రాసినటువంటి లెటర్లో ఒక చోట చెప్తాడు. ఒక సెకండ్ వెతుకుతా. ఎఫెసుకు రాసినటువంటి లెటర్లో ఆయన చెప్పాడు, 2వ అధ్యాయము, దర్శన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, మీకు వీణులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధ కలిగింపుడు. గెలుపొందిన వానికి దేవుని ఉద్యానమును పెంపొందించు, జీవవృక్షపు ఫలములను ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహించును. అది ఆ సంఘానికి చెప్పాడు. దాని తర్వాత దగ్గరికి రండి, దానికి కంటిన్యూయేషన్ ఏంటంటే గెలిచిన వారికి జీవ కిరీటం అనుగ్రహించబడును, అదొకటి అయిపోయింది. దాని తర్వాత ఇంకా రండి, ఇంకో సంఘానికి వస్తే మన్నాలో భాగాన్ని ఇస్తాను, వారిలో ప్రతి ఒక్కరికి తెల్లని రాతి పలకని ఇస్తాను. సో దీని తర్వాత నుంచి ఇంకో సంఘానికి రండి, తీతైరుకు రాసినటువంటి సంఘంలో అంటున్నాడు, జయమును పొందిన వారికి తుదిదాకా నా ఆశయం నెరవేర్చు వారికి నా తండ్రి నుంచి నేను ఎట్టి అధికారంలో పొందుతును అట్టి అధికారంనే ప్రసాదింతును. మానవాళిపై వారికి అధికారం ఇచ్చేదను, వారు ఇనుప దండములతో పాలింతురుగాక. సో ఆల్రెడీ ఈ విధంగా గెలిచిన వాళ్ళందరూ పాలించారు యేసుక్రీస్తుతో కలిసి 1000 సంవత్సరాల పాటు. ఎక్కడ చూసాం మనం, ముందు అధ్యాయంలోనే చూసాం, 20వ అధ్యాయము
20వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే చివరిలో వారు సజీవులై వచ్చి యేసుక్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు పాలించది. సో ఇది సెయింట్స్ గురించి చెప్తున్నటువంటి మాట. సో వీళ్ళందరికీ కూడా దేవుడు జీవజలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సంఘాలకు రాసినటువంటి విషయాల్లాగానే ఇక్కడ ఇవ్వబోతున్నాడు 8వ వచనం. కానీ పిరికి వారికి, వక్ర బుద్ధులకు, విశ్వాసరహితులకు, హంతకులకు, వ్యభిచారులకు, మాంత్రికులకు, విగ్రహారాధకులకు, అసత్యవాదులకు గంధకమైన అగ్నిగుండమే తగిన స్థలము, అదియే రెండవ మరణము. దీన్ని మనం ఆల్రెడీ చూసాము కీర్తనలు 15వ అధ్యాయంలో. దేవుని దగ్గరికి రావాలంటే ఎట్లాంటి వాళ్ళు ఉండాలో చూద్దాం. మళ్ళొకసారి చదువుదామని. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, దేవునితో ఉండాలి అని అంటే వాళ్ళు ఎలా ఉండాలి, దేవుని దగ్గరికి రాకుండా ఉండే వాళ్ళు ఎలా ఉంటారో కూడా దేవుడు అక్కడ క్లియర్గా వివరించాడు. 15వ అధ్యాయంలో, కీర్తనలు 15వ అధ్యాయంలో దేవుని వద్దకు వచ్చేవారు ఎలా ఉండాలో రాయించాడు. ఏమని? ప్రభు, నీ మందిరమును వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నిలువగలవాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకంగా సత్యం పలుకువాడు, ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాదరము చేయవాడు, దైవ భక్తులను గౌరవించువాడు, నష్టము వాటిల్లునను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకుని వాడును, అప్పు ఇచ్చి వడ్డీ తీసుకుని వాడును, లంచము పుచ్చుకొని వాడును, నిర్దోషులకు అన్యాయం చేయని వాడు, ఇట్టివాడు ఎన్నటికీ తొట్టిల్లడు. వీళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటారు ప్రశాంతంగా. కానీ దేవుని దగ్గరికి రాకుండా ఆగిపోయే వాళ్ళు ఎవరు? దేవుడు ఎవరిని దూరం పెడతాడు అని అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు 8వ వచనంలో. కానీ పిరికివారు అంటే యేసు క్రీస్తుని అనుసరిస్తుంటాడు, కానీ నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు. నేను పిరికివాడిని, వక్రబుద్ధులకును, విశ్వాసరహితులకును, హంతకులకును, వ్యభిచారులకును, మాంత్రికులకును, విగ్రహారాధకులకును, అసత్యవాదులకును గంధకయుక్తమైన అగ్నిగుండమే తగిన స్థలము, అదియే రెండవ మరణము అని పలికెను. ఈ రెండవ మరణం చేత ఎవరు బాధింపబడరు? ఎవరైతే యేసుక్రీస్తుని అనుసరిస్తూ ఉంటారో, ఆయన చెప్పినటువంటి మాటలను పాటిస్తూ ఉంటారో వాళ్లకు ఆ అగ్నిగుండం ఉండదు, ఆ రెండవ మరణం ఉండదు. కానీ మిగిలిన వారికి అది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నూతన యెరూషలేము గురించి మాట్లాడబోతున్నాము. శ్రీసభ చర్చ్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క గ్లోరీ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. 21వ అధ్యాయం 9వ వచనం. అంతిమ సప్తజాడ్యము గల సప్తపాత్రలను ధరించిన 7 దేవదూతల్లో ఒకరు సమీపించి, గొర్రెపిల్లకు భార్యయగు వధువును చూపేదను రమ్ము. వధువు అన్నారు కానీ వధువులు అనలేదు. సో మీరు ఎక్కడ ఉండాలి అంటే ఒక్క వధువులో మాత్రమే ఉండాలి, ఒక్క సంఘంలో మాత్రమే ఉండాలి. నేను కొత్త సంఘాన్ని పెట్టుకుంటాను, కొత్త సంఘాల్లో నడుచుకుంటాను అని అంటే అది దేవుని దగ్గర కుదరని పని. ఎందుకంటే ఇజ్రాయేలీలు కూడా అలాగే అనుకున్నారు. మేము నాకు నచ్చింది చేస్తాము, వ్యాపారం చేసుకుంటాము, డబ్బు సంపాదించుకుంటాము, నిన్ను రెండో వ్యక్తిగా చేస్తాము, అదేవిధంగా నేను నాకు నచ్చిన దేవుళ్ళని ఆరాధించుకుంటాను అంటే యెరూషలేముకి ఎలాంటి శిక్ష పడిందో ఇంతకు ముందు అధ్యాయాల్లో మనం చూసాము. సో మహోన్నత అంతటా ఆత్మయందు దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివ్యందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు దిగి వచ్చుచున్న పవిత్ర నగరముకు యెరూషలేము అతను నాకు చూపెను. ఒక కొత్త యెరూషలేము ఇక్కడ కనిపిస్తుంది. పాత యెరూషలేము ఆల్రెడీ నాశనమైంది. ఇప్పుడు ఒక కొత్త యెరూషలేము కనిపిస్తుంది. అది ఎలా ఉంది అని అంటే ఒక అమూల్య రత్నము వలెను, సూర్యకాంత మణి వలెను, స్ఫటికము వలెను స్వచ్ఛమగును ఆ నగరము ప్రకాశించును. అది ఎలా ఉందంటే చాలా స్వచ్ఛంగా ఉంది, అందులో ఎలాంటి మలినము అనేది లేదు. ఎందుకంటే అది దేని ద్వారా కట్టబడింది? ఆ యొక్క సంఘానికి ఉన్నటువంటి పునాదులు ఎలాంటివి అని అంటే అపోస్తలుల యొక్క వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలు, లేదంటే వారి యొక్క హతసాక్షులుగా నిలబడినటువంటి సాక్ష్యాల మీద అది కట్టబడింది. అందుకని అది చాలా పవిత్రంగా ఉంది. 12వ వచనం. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారములను 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. అక్కడ 12 ద్వారాలు ఉన్నాయంట ఆ నగరానికి. పరలోకంలో లిటరల్గా భవనాలు ఉండడం అనేది అసాధ్యం. సో ఆయన పరలోకంలోని ఒక భవనం రూపమైనటువంటి ఒక పోలికతో భూమి మీద ఉన్నటువంటి సంఘాన్ని పోలుస్తున్నాడు, నూతన యెరూషలేమును పోలుస్తున్నాడు. ఎందుకంటే పాత యెరూషలేము నాశనం అయిపోయింది కాబట్టి కొత్త యెరూషలేము గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 12వ వచనం మధ్యలో నుంచి, ఆ 12 ద్వారములపై ఇజ్రాయేలు ప్రజల 12 గోత్రముల పేర్లు రాయబడి ఉండెను. ఇంతకుముందు మనం చూసాం ఆల్రెడీ 1,44,000 మంది దాంట్లో యూదా గోత్రాల పేర్లన్నీ రాయబడి ఉన్నాయి. అలాగే మనమందరం కూడా ఇప్పుడు
అన్యులని లేదు, యూదులని లేదు, మనం అందరం వెళ్ళి కూడా ఆ గోత్రాలలో కలిసిపోయాము. సో ఆ 12 అనే నెంబర్ ఇది ఇజ్రాయేల్ నుంచి కంటిన్యూ అయింది, ఇజ్రాయేల్ తర్వాత వచ్చినటువంటి వ్యవస్థ అని చెప్పడం కోసం, ఆ 12 మంది మూల పురుషులను గుర్తు చేయడం కోసం ఇక్కడ 12 మంది గోత్రాల పేర్లు రాయడం మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనం, తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమన 3 ద్వారములు ఉండెను. అంటే చర్చ్ అనేది అన్ని వైపులా ఓపెన్ ఉంటుంది. చర్చ్ అనేది ఎప్పుడు కూడా తలుపులు తెరిచి ఉంటుంది, దానికి ద్వారాలు ఉంటాయి, ఎల్లప్పుడూ కూడా ప్రజలు దాంట్లోకి రావడానికి అవకాశం ఇస్తున్నాడు. సో అదొక రౌండ్గా ఉన్నట్లయితే రౌండ్గా ప్రతి చోట కూడా, ప్రతి విభాగంలో కూడా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని భాగాల్లోనూ ద్వారాలు ఉన్నాయి. అంటే ప్రజలు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళందరూ లోపలికి రావాలి. సో ఒకవేళ మీరు ఏ సంఘంలో అయినా ఉండొచ్చు ప్రపంచంలో, లేదా ఏ మతంలో అయినా ఉండొచ్చు, లేదంటే ఏ ప్రాంతంలో అయినా ఉండొచ్చు, మీరు అందరూ కూడా ఇప్పుడు ఒక కొత్త సంఘంలోనికి రావాల్సి ఉంది, ఒక కొత్త వ్యవస్థలోనికి రావాల్సి ఉంది, నూతన యెరూషలేముకి రావాల్సి ఉంది, ఒక క్యాట్ ఆల్వేస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చిలోకి రావాల్సి ఉంది అనేటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. 14వ వచనం, ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడెను, వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తల నామములు లిఖింపబడి ఉండెను. ఇక్కడ చెప్తున్నాడు 12 మంది అపోస్తలుల మీద కట్టబడినటువంటి చర్చ్ ఏది? అదే క్యాథలిక్ చర్చి. ఒక ఎల్లయ్య చర్చి స్టార్ట్ చేశాడు, మేము అపోస్తలుల చర్చి. కొంతమంది అంటారు క్రీస్తు సంఘం అని జస్ట్ పేరు ఉంటుందంటే క్రీస్తు సంఘం అని. ఇప్పుడు ఉదాహరణకు సృజన అనే నేను ఉన్నాను, నేనేం చేస్తాను, ఈరోజు హైదరాబాద్లో ఒక చర్చి స్టార్ట్ చేశాను, దానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టాను. నేను ఇప్పుడు 2022లో క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాను కాబట్టి అది పాత నిబంధనలో, ఇది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు స్టార్ట్ చేసిన చర్చి దగ్గర నుంచి ఉన్న చర్చ్ అవుతుందా? కొంతమంది ఇల్లాజికల్గా మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు సంఘము అని ఉందండి, సో మా సంఘం పేరు క్రీస్తు సంఘము కాబట్టి మాదే నిజమైన సంఘం అంటారు. అంటే పేరు పెడితే సంఘం అయిపోతుందా? దాని కింద అపోస్తలుల యొక్క వారసత్వం ఉందా? అపోస్తలులు రాసినటువంటి లెటర్స్ ఉన్నాయా? అపోస్తలుల యొక్క శిష్యులు రాసినటువంటి లెటర్స్ ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయి. 4 ఫాదర్స్ అంటాం. 4 ఫాదర్స్ ఈ మన ఇప్పుడు ఉన్నటువంటి ఫాదర్స్ అందరికీ మూల ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్. సో వాళ్ళందరి యొక్క లెటర్స్ మా దగ్గర ఉన్నాయి. ఏది 1వ శతాబ్దంలో యోహాను గారు దర్శన గ్రంథాన్ని ఇప్పుడు రాశారు 100వ సంవత్సరంలో. ఈయన శిష్యుడు ఎవరు? ఇరానియస్. దర్శన గ్రంథం రాసినటువంటి యోహాను గారి యొక్క శిష్యుడు ఇరానియస్. ఆయన యొక్క శిష్యుడు ఎవరు? సెయింట్ పాలికార్ప్. సో వాళ్ళు రాసినటువంటి లెటర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కేథలిక్ చర్చ్ దగ్గర. మీ దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. మీ దగ్గర పునాది అనేది లేదు. ఇక్కడ ఈ 12 మంది అపోస్తలుల పునాది మీద కేథలిక్ చర్చ్ అనేది నిర్మించబడింది. 1500 సంవత్సరాల పాటు 20వ అధ్యాయంలో మనం చూసాము, సైతాను 1500 సంవత్సరంలో వచ్చి వాడు డివైడ్ చేశాడు చర్చ్ని. అప్పటి వరకు ఒకటే చర్చ్ ఉండింది. ఆ చర్చ్ అనేది ఏ పునాదులతో ఉంది? అపోస్తలుల యొక్క పునాదులతో ఉంది. అంతెందుకు, పునీత పేతురు గారు ఉన్నారు కదా, మొదటి పోపు. ఆ పేతురు గారి ఎముకలు ఈరోజు ఎక్కడున్నాయి తెలుసా? పోపు కూర్చొని ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ బసిలికా వాటికన్లో ఉన్నాయి. ఇంతకంటే సాక్ష్యం కావాలా మీకు? ఒక వధువు. అలాగే పునీత యోహాను గారి ఎముకలు ఎక్కడున్నాయి? సెయింట్ జాన్స్ బసిలికా ఉంది అక్కడ, ఏది రోమ్లోనే. అది ఏ చర్చ్ దగ్గర ఉంది? కేథలిక్ చర్చ్ దగ్గర ఉంది. మీరు ఇజ్రాయెల్ వెళ్తారు కదా, హోలీ ల్యాండ్ అని అక్కడికి వెళ్తారు కదా, అక్కడ హోలీ సెపుల్కర్ అని యేసుక్రీస్తు పుట్టినటువంటి ప్రాంతం ఉంది కదా, అది ఏ చర్చ్ నిర్వహణలో ఉంది? కేథలిక్ చర్చ్ నిర్వహణలో ఉంది. యేసుక్రీస్తు వస్తాను అని చెప్పాడు కదా, యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయాడు కదా ఒక కొండ మీద నుంచి, ఆ కొండ ఏ చర్చ్ ఆధీనంలో ఉంది? కేథలిక్ చర్చ్ ఆధీనంలో ఉంది. ఎందుకనంటే 1వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి చర్చ్ అది ఒక్కటే కాబట్టి అవన్నీ ఆ చర్చ్ దగ్గర ఉన్నాయి. ఆ రిమైన్స్ అన్నీ, ఆ పునాదులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇంతకంటే సాక్ష్యం ఇంకా మీకు ఇవ్వాల్సిన పని లేదేమో. 20వ శతాబ్దంలో వచ్చి తెలుగులో ఒకడు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చినట్టు పేరు పెట్టి క్రీస్తు సంఘము అని పేరు పెట్టి మాదే నిజమైన సంఘం అని అంటారు. ప్రజలారా మోసపోవద్దు. ఎందుకంటే సైతాను ఒక 1000 సంవత్సరాల తర్వాత విడిపింపబడ్డాడు. వాడు ఇప్పుడు మేల్కొని ఉన్నాడు. సైతాను వాడు మేల్కొని ఏం చేస్తాడు తెలుసా? క్రీస్తు సంఘం అని పేరు పెట్టేస్తాడు, ఒక కల్వరి సంఘం అని పేరు పెట్టేస్తాడు, లేదంటే XYZ అనేటువంటి ఒక సంఘం పేరు పెట్టేస్తాడు. బైబిల్లో ఉన్నటువంటి పేరే పెడతాడు. వాడు కూడా తెలివైన వాడు సైతాను. ఎందుకంటే వాడు వాక్యంతోనే వచ్చారు. యేసుక్రీస్తు ఆ ఎడారిలో ఉన్నప్పుడు ఆయన 40 రోజుల పాటు ఉపవాసాలతో దేవుని పరిచర్యకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో సైతాన్ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? కంప్లీట్ వాక్యం. వాడు కొత్త మాటలు ఏం మాట్లాడలేదు, కంప్లీట్ వాక్యం మాట్లాడాడు. సో సైతాన్ కూడా ఇప్పుడు అలాగే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అపోస్తలుల యొక్క పునాదుల మీద అపోస్తలుల ఎముకలు ఎక్కడ ఉన్నాయో ఎతకండి చాలు. మీరు అపోస్తలుల ఎముకలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ సంఘంలో జాయిన్ అయిపోండి. నేను చెప్తున్నాను, పునీత పేతురు గారు మొదటి పోపు యొక్క ఎముకలు ఎక్కడ ఉన్నాయి? సెయింట్ పీటర్స్ బసిలికా వాటికన్లో ఉన్నాయి.
సో ఇట్లా అపోస్తలు అందరికీ కూడా కాథలిక్ చర్చ్ దగ్గర ఉన్నాయి. సో ఇప్పటికైనా మీరు వధువుగా సిద్ధమవుతున్నటువంటి కథోలిక సంఘంలోకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. 13వ వచనం, రైట్, 15వ వచనం. నాతో మాట్లాడిన దేవదూత వద్ద నగరమును, నగర ద్వారములను, దాని గోడలను కొలుచుటకు ఒక బంగారు కొలబద్ద ఉండెను. ఆ నగరము పొడవు వెడల్పులు సమానంగా ఉండి సమచతురస్రమై ఉండెను. ఆ దేవదూత నగరమును తన కొలబద్దతో కొలిచెను. అది 1500 మైళ్ళ పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తుగలదై ఉండెను. సో లాజికల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అది ఒక స్క్వేర్ రూపంలో ఉంది అంటున్నాను, ఒక చతురస్రం రూపంలో ఉంది అంటున్నాడు. చతురస్రం అంటే ఏంటి? ఏ వైపు చూసినా కూడా సమానంగా కనిపిస్తుంది. అలాగే కేథలిక్ చర్చిలోకి రావాలనుకునే వాళ్ళు ఏ వైపు నుంచైనా రావచ్చు, ఏ దేశం నుంచైనా రావచ్చు. మీరు పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్లో కూడా కేథలిక్ చర్చ్ ఉంది. అంతేందుకు ఇక్కడ మన సౌత్ ఇండియాలో పాస్టర్లు తెగ గోల చేస్తూ ఉంటారు. కానీ నార్త్ ఇండియాలోకి వెళ్ళారనుకోండి, పాస్టర్లు ఎక్కువ కనిపించరు, చాలా తక్కువ మంది కనిపిస్తారు. అక్కడ కేథలిక్ చర్చ్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోటకి ఎస్టాబ్లిష్ అవ్వడానికి దేవుడు కేథలిక్ చర్చ్కి అనుగ్రహాన్ని కల్పించాడు. ఇప్పుడు నేను సృజన అనేటువంటి వ్యక్తి, నేను ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ ఏ టౌన్ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఒక చర్చ్ కనిపిస్తుంది. అలాగే నేను ఇక్కడ ఉండాలనుకోలేదు, భవిష్యత్తులో ఏదో ఒక XYZ అనే ఒక దేశానికి వెళ్ళాను, ఆ దేశంలో కూడా కేథలిక్ చర్చ్ ఉంటుంది. ఖతార్ వెళ్ళండి, అక్కడ కేథలిక్ చర్చ్ ఉంటుంది. సౌదీ అరేబియా వెళ్ళండి, అక్కడ ఒక కేథలిక్ చర్చ్ ఉంటుంది. ఈ విధంగా కేథలిక్ చర్చ్ అనేది ప్రతి చోట కూడా ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఎందుకంటే అది ప్రపంచం అంతా ఉండాలి. అది ఇక్కడ నెంబర్ చెప్తున్నారు చూడండి, ఎంత ఉందంట, 1500 మైళ్ళ పొడవు ఉందంట. 1500 మైళ్ళ పొడవు అంటే లిటరల్గా నెంబర్ కాదు, అది అంత పొడవు, అంత పెద్దది, అంత విశాలమైనది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఉండేటువంటి సంఘంలో మీరు ఉండాలి, ఒక సార్వత్రిక సంఘంలో మీరు ఉండాలి, ఒక దేవుని సంఘంలో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు స్థాపించినటువంటి సంఘంలో మీరు ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ విషయంలో కేథలిక్ చర్చ్ అనేది ఎందుకు నేను కేథలిక్ కావాలి అనేటువంటి డౌట్ మీకు వచ్చినట్లయితే దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. మీరు నా వీడియోస్లోకి వెళ్ళి వెతికినా దొరుకుతుంది. లేదంటే వై ఐ ఆమ్ కేథలిక్ బై సృజన్ సెగేవ్ అని టైప్ చేయండి యూట్యూబ్లో, వెంటనే ఆ వీడియో మీకు కనిపిస్తుంది. దాన్ని ఒకసారి చూడండి. ఎందుకు నేను కేథలిక్ అనేది ఇంకా క్లియర్గా వివరించాను. ఇందులో ఏంటంటే ఓన్లీ దర్శన గ్రంథం వివరించాను, కానీ అందులో యేసుక్రీస్తు శరీర రక్తాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక చర్చిని యేసుక్రీస్తు ఎట్లా స్టార్ట్ చేశాడు అనేది బైబిల్ నుంచే, బైబిల్ లేకుండా ఒక ఆధారం కూడా నేను చెప్పలేదు. కంప్లీట్గా బైబిల్ నుంచే ఒక చర్చిని ఎలా స్టార్ట్ చేశాడు అనేది నేను చాలా క్లియర్గా వివరించాను. అది మీరు వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో 17వ వచనం. ఆ దేవదూత నగరపు గోడను కూడా కొలిచెను. అది మనుషుల కొలత చొప్పున 144 మూరలైంది. ఆ కొలత దూత కొలతయే. సో ఇక్కడ మళ్ళీ దేవదూత ఆ కోట గోడని యొక్క కొలతను కొలిస్తే అది ఎంత అయిందంట? 144. 144 ఎక్కడి నుంచి? 12 into 12. సో 12 మంది అపోస్తలులు, 12 మంది పాత నిబంధన పెద్దలు. సో వాళ్ళందరినీ కలిపితే ఆ గోడ సాదృశ్యంగా ఉంది. అంటే ఇది కేవలం అన్యులది కాదు, ఇది కేవలం ఇజ్రాయేలుది కాదు, ఇది అందరిది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. 18వ వచనం. గోడ సూర్యకాంత మణులతో పొదగబడినది. నగరము స్వచ్ఛమగు బంగారంతో కట్టబడెను, గాజు వలె నిర్మలమై ఉండెను. ఆ నగరపు ప్రాకారపు గోడ పునాది రాళ్ళు అమూల్యమగు రత్నాదుల చేత అలంకరింపబడి ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతమని, రెండవది నీలమని, మూడవది వదిరత్నము, నాలుగవది మరకతము, ఐదవది గోమేధికము, ఆరవది కెంపు, ఏడవది చంద్రకాంతమని, ఎనిమిదవది గంధపచ్చ, తొమ్మిదవది పుష్యరాగము, 10వది వైడూర్యము, 11వది పద్మరాగము, 12వది ఊదామని. సో ఈ 12 ఎక్కడ కనిపిస్తాయి మనకు పాత నిబంధనలో? ప్రధాన అర్చకుడు వేసుకునేటువంటి బ్రెస్ట్ ప్లేట్ మీద 12 మణులు ఉంటాయి. ఏది పాత నిబంధనలో మనం అబ్జర్వ్ చేస్తే. సో అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంట? పునాది రాళ్ళల్లో ఉన్నాయంట. దేంట్లో? నూతన యెరూషలేము యొక్క పునాది రాళ్ళు. అంటే ఈ మణులన్నీ ఎవరు? పునీతులు, అపోస్తలులు, వారి యొక్క ఆ వారసత్వం మీద చర్చ్ అనేది కట్టబడింది అనేది దేవుని యొక్క ఉద్దేశం. 21వ వచనం. 12 ద్వారములను 12 ముత్యములు, ఒక్కొక్క ద్వారమునకు ఒక్కొక్క ముత్యముచే చేయబడి ఉండెను. ఆ నగర వీధులు సువర్ణమయమై గాజు వలె పారదర్శకంగా ఉండెను. సో ఆ చర్చ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే అంత రిచ్గా ఉంటుంది. పాత నిబంధనలో టెంపుల్ పడిపోయిందని మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు అంతకంటే ఇది రిచ్గా ఉంటుంది. కొంతమంది అంటారు, కొంతమంది ప్రొటెస్టెంట్ సోదరులు, కొత్త నిబంధనలో వచ్చినటువంటి వాటికన్లో ఎంతో డబ్బు ఉంది కదా వాటికన్ దగ్గర, వాటికన్ దగ్గర అంటే వాటికన్ శిలల రూపంలో అయితేనేమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగారం రూపంలో అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఏమంటారు నిర్మాణాలు ఉంటాయి కదా, రకరకాల నిర్మాణాలు. సో ఈ నిర్మాణాలు అన్నిటితో పోలిసి చాలా డబ్బు అక్కడ ఉంది కదా, దాన్ని పంచవచ్చు కదా అని అంటారు.
సో ఇక్కడ లాజికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో ఒక టెంపుల్ ఉంది, దానికి చాలా గ్లోరీ ఉంది, అది బంగారంతో చేయబడింది. సో కొత్త నిబంధనలో కూడా టెంపుల్, వాటికన్కి వెళ్ళండి, అలాగే ఉంటుంది. మీరు కాథలిక్ చర్చ్ ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ రిచ్నెస్ అనేది కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు దేవుడు అసలు ఆ డబ్బు అనేది ఆయనకు లెక్క కాదు, కానీ ఆయన ఉన్నటువంటి ప్రాంతం ఎలా ఉంది పాత నిబంధనలో, సో కొత్త నిబంధనలో కూడా ఆ చర్చ్ అనేది అలాగే ఉంటుంది. అలాగని దేవుడు కేవలం డబ్బున్న వాళ్ళని మాత్రమే చూస్తారా అంటే నో. మీరు పల్లెటూరులోకి వెళ్ళి చూడండి, కాథలిక్ చర్చ్ ఎలా ఉంటుంది. పల్లెటూరులో జస్ట్ ఒక భవనం ఉంటుంది, అదే టౌన్లోకి వచ్చి చూస్తే ఒక పెద్ద డెకరేషన్లతో మంచిగా పొదగబడి ఉంటుంది, బంగారు రంగుల్లో మెరిసిపోతూ ఉంటుంది. అంటే దాంట్లో గ్లోరీ ఏంటంటే, దాంట్లో పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు అనేటువంటి ఆ గొప్ప సాదృశ్యం అన్నమాట అది. సో బంగారంలో కనిపిస్తుంది, బంగారంలాగా కనిపిస్తుంది అంటే దాని సాదృశ్యం ఏంటంటే, పాత నిబంధన గ్లోరీ ఎలాగైతుందో ఆ గ్లోరీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అది ఎలా కొనసాగుతుంది, అది పునీతులు అంతకుముందు రాళ్ళు ఉండేవి, ఇక్కడికి వచ్చేసరికి పునీతులే పునాది రాళ్ళు అయ్యారు. సో అంతకంటే ఇది గొప్పది అనేటువంటి ఉద్దేశంతో చూడాలి. అలాగే పాత నిబంధన టెంపుల్ కంటే కొత్త నిబంధన టెంపుల్ ఇంకా పెద్దగా ఉండాలి, అప్పుడే అది నిజమైనటువంటి కొత్త నిబంధన అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. 22వ వచనం, ఆ నగరమున ఎచుటను నాకు దేవాలయం గోచరింపలేదు, ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దేవాలయం కదా. సో పాత నిబంధనలో వాళ్ళు ఏం చేశారంటే ఒక దివ్య మందసాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, స్వయాన యేసుక్రీస్తే దేవుడు, కాబట్టి అక్కడ నాకు ప్రత్యేకంగా దేవాలయాలు ఏమీ కనిపించడం లేదు. ఎందుకంటే చూడండి అంటున్నారు 23వ వచనంలో, ఆ నగరమునకు సూర్యుడు చంద్రుల వెలిగే అవసరం లేకుండాను, దేవుని తేజస్సు ఆ నగరమును దేదీప్యమానంగా చేయును, గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపము. పాత నిబంధనలు ఏమైంది, ఒక మినోరా పెట్టుకున్నారు, మినోరాలో సూర్యుడు చంద్రుడు తర్వాత 5 గ్రహాలు అనేటువంటి టెంపుల్ ఆ ఇమేజ్ కాన్సెప్ట్లో వాళ్ళు లైట్లను వెలిగించి ఇదే అంతరిక్షం అని అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ కంప్లీట్గా యేసుక్రీస్తే దేవాలయంగా ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలే ఇక్కడ దేవాలయంగా ఉన్నాయి, యేసుక్రీస్తు యొక్క ఆ శరీర రక్తాలే మనకి వెలుగును ప్రసాదిస్తున్నాయి. 25వ వచనం, ఆ నగర ద్వారములు దినమంతయు తెరవబడి ఉండను, అట రాత్రి అనున్నది ఉండను, కనుక ఆ ద్వారములు ఎన్నడూ మూసివేయబడవు, పెక్కు జాతుల ఘనతయు భాగ్యమును ఆ నగరమునకు కొని రాబడును. సో ఇక్కడ అబ్జర్వ్ చేసిందా, అక్కడ రాత్రి అనేది ఉండదు ఇంకా. ఎందుకు అని అంటే ఇక్కడ దేవుడే వచ్చి వెలుగై మన మధ్యలో ఉన్నాడు, దివస ప్రసాద రూపంలో ఆయనకు మనతోనే ఉన్నాడు, కాబట్టి అది నాశనం కావడం అంటూ ఇక ఉండదు. అంతేకాకుండా పెక్కు జాతుల ఘనతయు భాగ్యమును ఆ నగరమునకు కొని రాబడును. పెక్కు జాతుల భాగ్యము అంటే ఏంటి, అనేక జాతుల నుంచి ప్రజలు కావాలి. పాత నిబంధనలో చూసినట్లయితే ఓన్లీ యూదులు మాత్రమే దానికి వెళ్ళేవారు, యూదులు మాత్రమే బలులు అర్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు బలిని అర్పించే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో ఇప్పుడు సృజన అనేటువంటి నేను దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాజకుడు అంటే ఫాదర్తో నేను చెప్పచ్చు, ఫాదర్ ఇదిగో మా నాన్న మా కుటుంబంలో మా నాన్న మరణించారు, సో మా నాన్న కొరకు మీరు ప్రార్థించండి, మా నాన్న కొరకు బలి అర్పించండి అంటే అర్పించేటువంటి దేవుళ్ళ పూజలో ప్రత్యేకంగా ఫాదరు మా నాన్న కోసం ప్రార్థన చేస్తారు. ఈ విధంగా బలులు అర్పించడం అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, కానీ బలి యొక్క పదార్థం మారేది. ఏ విధంగా అక్కడ లిటరల్ గొర్రెపిల్ల అయితే ఇక్కడ యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల. 27వ వచనం, కానీ కలుషితమైనది ఏది ఆ నగరమున ప్రవేశింపదు, అట్లే దుష్కార్యములను అనర్చిన వారును అసత్యవాదులను అట ప్రవేశింపరు, ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేర్లు రాయబడి ఉన్నావో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశించరు. ఇది కంప్లీట్గా పరలోకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పరలోకంలోకి అపవిత్రతతో ఉన్నది ఏది కూడా వెళ్ళదు. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాము 21వ అధ్యాయం స్టార్టింగ్లోనే. సో చెడు పనులు చేసిన వాళ్ళకి అగ్నిగుండం ఉంది, మంచి పనులు చేసిన వారికి దివ్యమైనటువంటి నగరం ఉంది. ఆ నగరంలోకి ప్రవేశించాలంటే మనం అందరం కూడా పవిత్రమై ఉండాలి. ఇది 21వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. 22వ అధ్యాయంలో ప్రత్యేకించి యేసుక్రీస్తు జీవజల ప్రవాహాన్ని గురించి మాట్లాడతారు, అలాగే తను రాబోతున్నటువంటి రెండవ రాకడ గురించి మాట్లాడతారు. సో ఇప్పటి వరకు 21 అధ్యాయాలు విన్నారు కదా, యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడాడు రెండవ రాకడ గురించి? చాలా తక్కువ సార్లు, మహా అయితే 3-4 వచనాలు మాత్రమే మాట్లాడారు. కానీ 22వ అధ్యాయం ప్రత్యేకంగా ఆయన రాకడకు సంబంధించినటువంటి అధ్యాయము. 22వ వచనం మొదటి వచనం, 22వ అధ్యాయం మొదటి వచనం, జీవజల నదీ ప్రవాహంను ఆయన నాకు అచట ఆ దేవదూత చూపెను, అది దేవుని సింహాసనం నుండి గొర్రెపిల్ల నుండి ఉద్భవించను, అది స్ఫటికం వలె మెరయిచు ఆ నగర రాజమార్గం మధ్యము గుండా ప్రవహించను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది 2 ఇమేజెస్ని కలిపి చూపిస్తున్నాడు. ఒకటి పరలోకం ఇమేజ్, 2 భూలోకంలో ఉన్నటువంటి చర్చ్ లేదా నూతన వధువు యొక్క ఇమేజ్ అనమాట. మొదటిగా ఏమంటున్నారంటే, పరలోకంలో నుంచి చూసినట్లయితే ఒక సింహాసనం నుంచి గొర్రెపిల్ల దగ్గర నుంచి ఒక జీవజలం అనేది ప్రవహిస్తూ ఉంది.
సో సమరయ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటాడు, అమ్మ నేను ఇచ్చేటువంటి జీవజలాన్ని నువ్వు కానీ అడిగావంటే అది కానీ నేను నీకు ఒకసారి ఇచ్చానంటే ఇక నువ్వు మళ్ళీ ఎప్పుడు దప్పికగొనవు అని అంటాడు. సో అలాంటి జీవజలాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ జీవజలం ఏదో కాదు, యేసుక్రీస్తు యొక్క రక్తము అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఆ నగర రాజమార్గం గుండా అది ప్రవహించును. సో ఆ నగరం మధ్యలో ప్రవహించడం అంటే లిటరల్గా పరలోకంలోకి పోయినాక మళ్ళీ అక్కడ ప్రవహించడానికి నీళ్లు, నదులు, రక్తాలు ఉంటాయా? ఉండవు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాడు? చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ చర్చిలో రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రక్తాన్ని తాగిన వాడు ప్రశాంతంగా ఉంటారు. ఎవరైతే ఆ రక్తాన్ని స్వీకరించలేదో వాళ్ళు చివరికి నాశనం అవుతారు. 2వ వచనం, ఆ నదికి 2 పక్కల జీవవృక్షములు ఉండెను. నెలకు 1 మారు చొప్పున అవి సంవత్సరంకు 12 మార్లు కాపునకు వచ్చును. వాని ఆకులు ప్రజల గాయములు మాన్పును. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే పాత నిబంధన గుర్తు రావాలి మనకి. పాత నిబంధనలో దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఎక్కడ తింటారు అని చెప్పేసి ఆదాం అవ్వల్ని ఆ ఏదైనా తోట నుంచి తరిమివేసి అక్కడ ఒక దేవదూతలను కాపలాగా ఉంచినట్లు చూస్తున్నాం. ఇక్కడేంటి, ఆ నది పారుతూ ఉంది. నదికి ఇరువైపులా కూడా జీవవృక్షాలు ఉన్నాయి. ఆ జీవవృక్షాలకి ప్రశాంతంగా వెళ్ళి తెంచుకోవచ్చు. అంతకుముందు ఆదాముకి చెప్పారు, అది ఆ పండు తినొద్దు ఆదాము, పండు తినొద్దు ఆదాము అని. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ పండు తినండి, ఇంకా మీరు ఇక ప్రశాంతంగా మీరు వెళ్ళి తినొచ్చు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. 3వ వచనం, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది అక్కడ కనిపించదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం అందులో ఉండును. ఆయన దాసులు ఆయనని సేవించుదురు. సో ఆ పరలోకం కానివ్వండి, ఈ చర్చ్ కానివ్వండి ఎలా ఉంటుంది అని అంటే దేవుని యొక్క సింహాసనం అక్కడ ఉంటుంది. అందులో శాపగ్రస్తమైనది ఉండదు. ఎందుకంటే శాపగ్రస్తమైనది ఆల్రెడీ నాశనం చేయబడింది. 4వ వచనం, వారు ఆయన ముఖమును దర్శించెదరు, ఆయన నామము వారి నొసలపై రాయబడింది. వారు ఆయన ముఖమును దర్శించరు. ఏ విధంగా? దివ్య ప్రసాదం ద్వారా. మీరు వెళ్ళండి, కథలిక్ చర్చిలో ఫాదర్ ఇలా అప్పాన్ని పైకెత్తి చూపిస్తారు, దాన్ని విరిచి చూపిస్తారు యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా. ఆ తర్వాత దివ్య ఆరాధన మందసం ఉంటుంది, 24 గంటలు అది ఓపెన్లోనే ఉంటుంది. ఎవరైనా ఏ క్షణమైనా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఆయన ముఖాన్ని దర్శిస్తారు. 12వ అధ్యాయం, ఇంతకు ముందు చెప్పాను, 12వ అధ్యాయంలో దివ్య ప్రసాదం ఎదురుగా కూర్చొని నేను ప్రార్థన చేశాను. దేవా, నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేలాగా దీన్ని వివరించేలాగా నాకు ఆ జ్ఞానాన్ని దయచేయండి. ఆ తర్వాత నేను అది పొందాను, అదొక సాక్ష్యంగా మీకు వివరించాను కూడా. 4వ వచనం, వారు ఆయన ముఖమును దర్శించెదరు, ఆయన నామం వారి నొసళ్ళపై ఉండను. ఇక రాత్రి అనేది ఎన్నటికీ ఉండబోదు. ప్రభువుకు దేవుడే వారికి వెలుగు కనుక వారికి దీపపు వెలుతురు కానీ సూర్యకాంతి అవసరం కానీ లేదు. వారు సదా రాజ్యపాలన చేయుదురు. పాత నిబంధనల లాగా వాళ్ళలాగా మనం ఇక దీపాలు పెట్టుకొని ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది ఆకాశము, అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి తెర ఇది ఆకాశము, ఇది అతి పరిశుద్ధ స్థలము, అది ఇంకా పవిత్రమైనటువంటి స్థలము, ఈ బయట ఉన్నదంతా కోర్ట్ యార్డ్, ఇట్లాంటివన్నీ ఇక మనకు లేవు. ఎందుకంటే మనం ఉన్నది వెలుగులో, అక్కడ ఉన్నది చీకటిలో. ఇక సూర్యకాంతి అవసరం లేదు, ఎందుకంటే సదా రాజ్యపాలన చేయబోయేది స్ట్రైట్గా దేవుడే. 6వ వచనం, అంతటా దేవదూత యేసు రాక అనమాట, యేసుక్రీస్తు గురించి పర్టికులర్గా రెండో రాకడ గురించి. 6వ వచనం, అంతటా ఆ దేవదూత నాతో, ఈ పలుకులు యథార్థములు విశ్వసింపదగినవి. ప్రవక్తలకు తన ఆత్మనిచ్చు ప్రభువు దేవుడు తన సేవకులకు త్వరలో ఏమి జరుగునున్నదో చూపుటకు తన దేవదూతను పంపెను. సో దేవదూతను పంపాడు. ఎందుకు పంపాడు అంటే తన సేవకులకు తర్వాత ఏం జరగబోతుంది అనేది చెప్పడానికి పంపాడు. ఇదిగో నేను త్వరలో రానున్నాను. 7వ వచనం, ఇదిగో నేను త్వరలో రానున్నాను, ఈ గ్రంథమునందలి ప్రవచన వాక్కులను పాటించువారు ధన్యులు అని క్రీస్తు వచించెను. ఇది అసలు విషయం. సో ఇప్పటి వరకు యెరూషలేము మీద పడినటువంటి శిక్షను చూసాం. యేసుక్రీస్తు ఇప్పుడు మనకి, అనగా చర్చిలో ఉన్న వారికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. అంతకుముందు యెరూషలేముకి వార్నింగ్ ఇచ్చాడు చాలాసార్లు ప్రవక్తల ద్వారా. ఇప్పుడు యోహాను ప్రవక్త ద్వారా మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? ఇదిగో నేను రాబోతూ ఉన్నాను, ఇదిగో త్వరలో నేను రానున్నాను, గ్రంథమునందలి ప్రవచన వాక్కులను పాటించువారు ధన్యులు. సో మనం ధన్యులుగా ఉండాలి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఈ యెరూషలేముకు పడినటువంటి శిక్ష పడకుండా ఉండాలంటే మనము ఆయనను అనుసరించే వారిలాగా ఉండాలి. 8వ వచనం, యోహాను అనబడు నేను ఈ సర్వ విషయములను వింటిని చూసి తిని వాటిని విని చూసిన తర్వాత వారిని ఆరాధించుటకై నాకు వీని అన్నింటినీ ప్రదర్శించిన దేవదూత పాదముల ఎదుట సాగిలపడితిని. కానీ ఆ దేవదూత అటుల చేయకుము, నీకును ప్రవక్తలైన నీ సోదరులకును ఈ గ్రంథమునందన విషయములు పాటించు వారందరికీ నేను సహసేవకుడును మాత్రమే, దేవుని మాత్రమే ఆరాధింపుమా అని పలికిన. సో అక్కడ దేవదూత చేస్తున్నటువంటి పని ఏంటంటే ఈ విషయాలన్నింటినీ వెల్లడి చేస్తున్నారు దేవదూత. అప్పుడు యోహాను ఆ దేవదూతను ఆరాధించబడిపోతున్నాడు. ఇంతకు ముందు కూడా ఒకసారి అలాగే చూసాం, ఇది రెండోసారి అనమాట. సో అలా ఆరాధించబోతూ అంటున్నాడు. సో అట్లా చేయొద్దు మీరు ఎప్పటికీ కూడా. ఎందుకనంటే నేను మీకు సహసేవకుడని అంటే ఏం జరగబోతుందో చెబుతుంది అనేటువంటి ఉద్దేశం. అందుకని చూడండి, కథోలిక శ్రీ సభలో కూడా ఒక మంచి ట్రెడిషన్ ఉంది. అదేంటంటే మేము
దేవదూతలకు కూడా ప్రార్థన చేస్తాం. మా చుట్టూ ఎల్లప్పుడూ కూడా దేవదూతలు ఉంటారు, మనకు కావలిగా 2 దేవదూతలు ఉంటారనేది మన యొక్క విశ్వాసం. సో నేను ఈ పుస్తకాన్ని వివరించేటప్పుడు కూడా నేను దేవదూతల యొక్క సహాయం అడుగుతూ ఉంటాను. ఎందుకంటే వారి యొక్క పని ఏంటంటే రివీల్ చేయటం. సో పరలోకం ఎలా ఉంది, దాన్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళు మనకి రివీల్ చేస్తూ ఉంటారు. అది దేవుడు వాళ్ళకు అప్పగించినటువంటి పని. సో నేను వాళ్ళని కూడా అడుగుతుంటాను, మీరు నా కోసం ప్రేయర్ చేయండి, దేవుణ్ణి చేసి నేనేం చెప్పాలో నాకు నేర్పించండి అని. సో వాళ్ళని కూడా అడుగుతుంటాను, పునీతులను అడుగుతూ ఉంటాను. సో ఈ విధంగా మేమందరము కలిసి కథోలిక శ్రీ సభలో మేమందరం కలిసి ఒక దేవుని గృహంలో ఒక ఇంటి వాళ్ళలాగా ఉంటాము. కానీ ప్రొటెస్టెంట్లో సంఘాల్లో ఇదంతా ఉండదు. దేవదూతలు ఉండరు, పునీతులు ఉండరు. వాళ్ళు ఏంటంటే బతికున్నటువంటి పాస్టరు, బతికున్నటువంటి ప్రజలు ఎదురుగా జీవిస్తున్న వాళ్ళు మాత్రమే. ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు. కానీ దర్శన గ్రంథం మొత్తం దేని గురించి చెప్తుంది? పరలోకంలో ఉన్నవారు, భూలోకంలో ఉన్నవారు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడం, 24 మంది పెద్దలు దేవుణ్ణి ఆరాధించడం, అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఆరాధించడం, దేవదూతలు అక్కడ ఉన్నటువంటి యోహాను గారికి విషయాలను వెల్లడి చేయడం, ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా కాథలిక్ చర్చిలో పరిపూర్ణంగా మనము చూస్తూ ఉన్నాము. 10వ వచనం, అతడు ఇంకను ఈ గ్రంథమునందలి ప్రవచనములను రహస్యముగా ఉంచకము, ఏలైనా ఇవి సంభవించు కాలం ఆసన్నమైంది. సో ఈ బైబిల్ స్టడీని ఎవరైతే చూశారో మీకు ఈ విషయం అంతా అర్థమైంది. దేవుడు తను చెప్పినటువంటి మాట విననప్పుడు యెరూషలేమును ఎంతగా శిక్షించడం మీకు అర్థమైంది. ఒకవేళ ఈ గ్రంథాన్ని విన్న తర్వాత రెండో రాకడ రాబోతుంది అని చెప్పేసి నా ద్వారా కానీ, ఇంకొక సేవకుల ద్వారా కానీ, లేదా బైబిల్ గ్రంథం ద్వారా కానీ మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇంకా చెడు మార్గంలో ఉంటే దేవుడు మీకు ఆ యెరూషలేముకు వేసినటువంటి శిక్ష వేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. 11వ వచనంలో అంటున్నాడు, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుని చేయవాడిని అపవిత్రునిగానే ఉండనిమ్ము, నీతిమంతులుగానే ఉండనిమ్ము, పవిత్రుని ఇంకా పవిత్రంగానే ఉండనిమ్ము అని పలికాను. ఎందుకని ఈ మాట అంటున్నాడంటే, ఇదిగో నేను త్వరలో రానున్నాను. 12వ వచనం, ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి క్రియలను బట్టి వసగదగిన బహుమానములను నా వెంట తెస్తున్నాను. ఎందుకంటే వాడు అన్యాయం చేస్తున్నాడు, వాడిని ఇంకా అన్యాయం చేయను, ఎందుకంటే వాడికి శిక్ష పడబోతుంది. యెరూషలేము కూడా అన్యాయం చేస్తుంది, చెబుతున్నాడు దేవుడు, కానీ వినట్లేదు. సరే ఇంకా అన్యాయం చేయి. ఎంతవరకు అంటే నీకు రాసి కట్టబడినటువంటి రోజులు వచ్చే వరకు నువ్వు అన్యాయం చేయి, ఆ తర్వాత వచ్చి నిన్ను సంహరిస్తాను అన్నట్లుగా దేవుడు చెప్తున్నాడు. 13వ వచనంలో అంటున్నాడు, నేనే ఆల్ఫా ఒమేగా, నేనే మొదటి వాడను కడపటి వాడను, నేనే ఆదియును అంతమునై ఉన్నాను. సో ఆది అంతము నేనే, స్టార్ట్ చేసేది నేనే, దాన్ని ముగించేది నేనే. కాబట్టి ఆ ముగింపు యెరూషలేముకి ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఆ ముగింపు మీ ముందు ఉంది. సో మీరు మంచి మార్గంలో నడుస్తారా, చెడు మార్గంలో నడుస్తారా? యెరూషలేముకు విధించబడినటువంటి శిక్షను మీ కళ్ళెదురుగానే చూశారు. ఆ శిక్షను వచనం చదువుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉందో మనం చూసాము. ఇప్పుడు మనం మారాల్సినటువంటి సమయం వచ్చింది. 14వ వచనం, తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనము వనరించుకుని వారు ధన్యులు. మన వస్త్రాలను మనం కడుక్కోవాలి. వస్త్రాలు కడుక్కోవడం అంటే ఏంటి? వస్త్రాలు తెల్ల వస్త్రాలు అయ్యేలాగా మనల్ని మనము కడుక్కోవాలి. అంటే మన పాపములను మనం కడుక్కోవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా దేవుడు అదే చెప్తాడు, ఇదిగో మీ పాపాలు ఎర్రగా ఉన్నాయి, నేను వాటిని తెల్లగా చేస్తాను అని. అందుకని మీరేం చేయాలంటే దేవుబలి పూజకు వెళ్ళాలి. దేవుబలి పూజలో యేసుక్రీస్తు శరీర రక్తాలను ఉరువు అర్పిస్తూ ఉండగా ఆ ప్రభువుకు మీరు చెప్పాలి, ప్రభువా ఇదిగో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పినట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారే జీవవృక్షమునకు అర్హత గలవారు, ద్వారముల గుండా నగరమున ప్రవేశింపు వారే అర్హులు. సో ఆ దేవాలయం ఉంది, దానికి ద్వారాలు ఉన్నాయి. లోపలికి వచ్చేవాడు ఎలా ఉండాలి? వాడు పశ్చాత్తాప గుణం కలిగి ఉండేవాడై ఉండాలి. యెరూషలేము లాగా ఇక నాకు ఎప్పుడు దుఃఖం రాదు, నేను ఎప్పటికీ వితంతువును కాని అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఏ క్షణంలోనైనా సరే మిమ్మల్ని నోటి నుంచి ఉమ్మివేయబడవచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 7 సంఘాలకు రాసేటప్పుడు ఒక సంఘానికి చెప్పాడు స్పెసిఫిక్గా, ఇదిగో నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, కాబట్టి నేను నోటి నుంచి ఉమ్మివేయుచున్నాను అన్నట్లుగా ఇక్కడ కూడా మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది అంత సీన్ రాకముందే మీరు పశ్చాత్తాపపడండి. 15వ వచనం, వక్ర బుద్ధులు, మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి పాటించు ప్రతివాడు నగరానికి వెలుపనే ఉంటాడు. సో వీళ్ళందరూ నగరం లోపలికి రాలేరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాటిని ప్రేమిస్తున్నారు. మీరు డబ్బును ప్రేమిస్తున్నారు, అబద్ధాలను ప్రేమిస్తున్నారు, దొంగతనాలను ప్రేమిస్తున్నారు, విగ్రహారాధనను ప్రేమిస్తున్నారు, హంతకులను ప్రేమిస్తున్నారు, వ్యభిచారులను ప్రేమిస్తున్నారు. వాటన్నిటినీ నాకు బదులుగా ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి మీకు ఆ నగరంలోకి ఆహ్వానం అనేది లేదు అని చెప్తున్నారు. సో పరలోకంలో ప్రవేశించాలంటే మనం ఎంతో పవిత్రంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 16వ వచనంలో యేసుక్రీస్తు అంటున్నాడు, యేసును అయిన నేను దైవ సంఘములలో మీకు ఈ విషయంలో ప్రకటించే నిమిత్తము నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశవంతమైన వేగు చుక్కను. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేను నా దూతను మీ మధ్యలోకి పంపిస్తూ ఉన్నాను. యోహాను గారు రాసిన
రాసినటువంటి ఆ లెటర్ను మీ మధ్యకు పంపిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి బిషప్లు ఈ లెటర్ను మీకు చదివి వినిపిస్తారు. దీని తర్వాత మీరు మనసు మార్చుకోనండి. ఇశ్రాయేలుకు విధించబడినటువంటి శిక్ష మీకు రాకూడదు అని అంటే మీరు మీ మార్గములను మార్చుకోనండి. 17వ వచనం, ఆత్మయు వధువును రమ్ము అని పలుకుచున్నారు, దీనిని వినిన ప్రతి వ్యక్తి రమ్ము అని పలుకవలెను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చర్చ్ కూడా పిలుస్తుంది చూడండి. ఆత్మ, చర్చి రెండు కలిసి రండి అని ప్రజలను పిలుస్తుంది. ఈరోజు మీరు ఒకవేళ మీకు తెలిసో తెలియకో సంఘం నుంచి విడిపోయి వేరే సంఘాల్లో మీరు జీవిస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు సంఘం ఏమని పిలుస్తుంది? బైబిల్లోనే చెబుతూ ఉంది, ఆత్మయు సంఘము అనగా ఆత్మ వధువు ఇద్దరు కలిసి పిలుస్తూ ఉన్నారు. ఏమని? రా, నా లోపలికి రా, నా దగ్గరికి రా, నా సంఘంలోకి రా. ఎందుకంటే మనం వధువుగా యేసుక్రీస్తుతో పెళ్లికి సిద్ధమవ్వాల్సినటువంటి వారము. కాబట్టి మీరందరూ నా సంఘంలోకి రండి అని కథోలిక శ్రీ సభ ఇక్కడ పిలుస్తూ ఉంది. దప్పిక కొనిన వారందరూ రండు, ఇష్టపడి వారందరూ జీవజలములను ఉచితంగా పొందండి. మీరు ఒకవేళ దేనికోసం దప్పిక కొని ఉన్నారు? యేసుక్రీస్తును నిజంగా అనుభవించడంలో, యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను భుజించడంలో మీరు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? ఆ జీవజలం తాగితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా? అయితే కథోలిక శ్రీ సభకు రండి. కథోలిక శ్రీ సభలో నిర్వహించేటువంటి దివ్య బలి పూజలో పాల్గొనండి. ఆ పూజలో పాల్గొనే పరలోకం ఎలా ఉంటుందో చూడండి. ఆ పూజలో పాల్గొనే దివ్య శరీర రక్తములు ఏ విధంగా యేసుక్రీస్తు శరీర రక్తాలుగా మారుతున్నాయో చూడండి. ఆ శరీర రక్తాలు ఎంతటి టేస్ట్ను, ఎంతటి బలాన్ని మనకు అనుగ్రహిస్తున్నాయో చూడండి అనేటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక తుది పలుకులు 18వ అధ్యాయం ముగిసిపోయింది. ఇక లాస్ట్కి తుది పలుకులు చెబుతూ ఉన్నారనమాట యోహాను గారు. యోహానునగు నేను ఈ గ్రంథపు ప్రవచనములను వినిన ప్రతి వ్యక్తి ఇట్లు తీవ్రంగా హెచ్చరించుచున్నాను, దీని యందలి విషయములకు ఎవరైనా ఏమైనా చేర్చినచో ఈ గ్రంథమును వివరింపబడిన అరిష్టములతో దేవుడు వారిని శిక్షించును. ఈ గ్రంథంలో మీరు ఏమి యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది స్వయాన దేవుడి నుంచి వచ్చింది. యెరూషలేముకు సంబంధించినటువంటి యూదులు కొంతమంది ఆల్రెడీ మీలో ఉన్నారు. సో ఒకవేళ ఇది వాళ్ళకు చేరినట్లయితే వాళ్ళు దీన్ని మార్పు చేసే ప్రయత్నం ఉంది. సో దీన్ని వాళ్ళు యెరూషలేముకు వచ్చినటువంటి శిక్ష కాదు ఇది అని అబద్ధాలు యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మార్పులు చేసినట్లయితే అట్లాంటి శిక్షలన్నీ వస్తాయని చెప్పాను. సో ఆ శిక్షలన్నింటినీ చూసిన తర్వాత దీన్ని మార్చలేని ఎవరన్నా కోరుకుంటాడా? కోరుకోడు. ఎవరైనాను ఏమైనాను ఈ గ్రంథపు వాక్కుల నుంచి తొలగించినచో ఈ గ్రంథమును వివరింపబడినట్లు వాని భాగముగు జీవ వృక్ష ఫలమును వాని పవిత్ర నగర భాగస్వామిను దేవుడు తొలగించును. సో దీనికి ఎవరైనా ఏదైనా యాడ్ చేశారనుకోండి కొత్తగా, వారికి కూడా అలాంటి శిక్షలు వస్తాయి. జీవ వృక్షం దగ్గరికి రాకుండా చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. 20వ వచనం, ఈ విషయములను గురించి సాక్ష్యం ఇచ్చుచున్న వ్యక్తి అది నిజము, నేను త్వరలో వచ్చుచున్నాను అని పలుకుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. యేసు ప్రభుని అనుగ్రహము పవిత్రులందరితో ఉండును గాక. ఆమేన్. సో ఈ ఆమేన్ అనేటువంటి బైబిల్ వాక్యానికి, ఆ బైబిల్ పదానికి ముందు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏమిటి? ఇదిగో నేను రాబోతున్నాను. రెండవ రాకడ. నిజానికి అది చాలా సంతోషకరమైన విషయం. ఎవరికి? నిజమైనటువంటి సంఘంలో ఉండి నిజంగా మంచిగా జీవించినటువంటి వ్యక్తికి రెండవ రాకడ అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనం వెళ్ళి దేవునితో కలిసి ఉంటాము. కానీ అది కొంతమందికి దారుణమైన విషయం. ఎవరికి? మంచి మార్గంలో నడవనటువంటి వారికి, దేవుడు చెప్పినటువంటి సంఘమును కాకుండా ఇతర సంఘాల్లో ఉండేవారికి అది చాలా భయంకరమైనటువంటి విషయం. ఇంతటితో దర్శన గ్రంథం కంప్లీట్ అయిపోయింది. సో ఇది ప్రారంభించేటప్పుడు అసలు దీన్ని ఫినిష్ చేయగలనా లేదా, దీన్ని మీరు వినడానికి మహా అయితే రోజుకు 1-2 గంటలు కేటాయిస్తున్నారేమో, కానీ నేను దీన్ని వివరించడానికి కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు, ఈవెన్ ఆఫీస్కి సెలవులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అంత కష్టపడి నేను దీన్ని చదివాను, దీన్ని మీకు వివరించాను. సో దీన్ని గురించి మీకు బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే ఆమెన్ అని టైప్ చేయండి కామెంట్లో. ఎందుకంటే బైబిల్ గ్రంథం కూడా దేంతో ముగిసింది? ప్రభు అయిన యేసు అనుగ్రహం పవిత్రులందరితో ఉండును గాక ఆమెన్ అని చెప్పింది. కాబట్టి మీరు కూడా ఇది ముగిసింది, ఈ బైబిల్ స్టడీ ముగిసింది అనే దానికి సాక్ష్యంగా ఆమెన్ అని కామెంట్లో రాయండి. అలాగే మత్తయి సువార్తను, గలతీయులకు రాసినటువంటి పత్రికను కూడా నేను వర్స్ బై వర్స్ దీనిలాగానే బైబిల్ స్టడీ వివరించాను. వాటిని కూడా మీరు నా వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి దర్శన గ్రంథం పూర్తి అయింది కాబట్టి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా వాటిని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయచ్చు. వాటికి సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.